హలో ఆల్, వెల్కమ్ టు మై మెజెస్టిక్ భారత్ యూట్యూబ్ ఛానల్. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ వల్ల ఓటర్లు ఎందుకు తొలగించారు? అసలు దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? ఎందుకని అక్కడ గొడవలు జరుగుతున్నాయి? ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఓటర్ లిస్టులను పూర్తిగా సరిచేసే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. సింపుల్గా చెప్పాలంటే ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను సరిచేయడం కోసం, లేదా కొత్త ఓటర్ను చేర్చడం కోసం, లేదా చనిపోయిన వాళ్ళ పేర్లను తొలగించడం కోసం, లేదా వేరే చోటికి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లను తొలగించడం కోసం ఈ ఎస్ఐఆర్ను జరుపుతారు. ఎస్ఐఆర్ అనే ప్రక్రియను భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవసరాన్ని బట్టి సమయానుసారం నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు, ఓటర్ లిస్టులో ఎక్కువ లోపాలు ఉన్నప్పుడు, పెద్ద స్థాయిలో జనాభా మార్పు జరిగినప్పుడు ఎస్ఐఆర్ జరగబడుతుంది. ఎస్ఐఆర్ ఎందుకు అవసరం? అసలు ఎస్ఐఆర్ చేయడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే సరైన ఓటర్ లిస్టుల కోసం, కొత్త ఓటర్లు చేర్చడం కోసం, మారిన అడ్రస్ను అప్డేట్ చేయడం కోసం ఎస్ఐఆర్ని జరుపుతారు. అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేయాలంటే నిజమైన ఓటర్లకే ఓటు హక్కు ఇవ్వడం కోసం. ఎందుకంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకు ఓటు హక్కు ఇస్తే మన దేశంలో డెమోక్రసీ అనేది ఉండదు. ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలనేది ప్రభుత్వం ఒక కోరిక. అందుకే ఎస్ఐఆర్ జరుపుతారు. కానీ ఈ ప్రక్రియలో వెస్ట్ బెంగాల్లో లక్షల సంఖ్యల ఓటర్ పేర్లను తొలగించబడ్డాయి. ఇది ఓన్లీ వెస్ట్ బెంగాల్ కే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కూడా చాలా మంది ఓటర్ లిస్టుల నుంచి తీసివేయడం జరిగింది. కానీ దీనికి అధికారులు చెప్పే కారణాలు ఏమిటంటే చనిపోయిన వారి పేర్లు తొలగించబడ్డాయని, లేదా డూప్లికేట్ ఓటర్ను తొలగించబడ్డాయని, లేదా అర్హత లేని లేదా అనుమానాస్పద పేర్లను తొలగించబడ్డాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది బార్డర్ ప్రాంతంలోనే చెకింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కానీ అసలైన వివాదం ఇక్కడనే మొదలైంది. ఏమిటంటే ఇక్కడ కొంతమంది నిజమైన ఓటర్లను కూడా తొలగించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చాలా మంది చెప్పేదాన్ని బట్టి ఏమిటంటే మేము కూడా అసలైన ఓటర్లమే, కానీ మా పేర్లు లిస్టుల నుంచి తీసేశారని వాళ్ళు చెప్తున్నారు. దీనికి ముఖ్యమైన రీజన్స్ ఏమిటంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా పేర్లను తీసివేస్తారు. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోయినా, లేదా డాక్యుమెంట్ సరిగా లేకపోవడం వల్ల కూడా, వెరిఫికేషన్ సరిగా జరగకపోవడం వల్ల కూడా మీ పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తారు. కానీ అపోజిషన్ పార్టీ చెప్పేదాన్ని బట్టి ఏమిటంటే ఇది ఓటు తొలగింపు ఒక వ్యూహం అని, కొంతమంది వర్గాల ఓటర్ను టార్గెట్ చేస్తున్నారని అపోజిషన్ పార్టీ చెప్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేదాన్ని బట్టి ఏమిటంటే ఇది పూర్తిగా ఫేక్ ఓటర్లను తొలగించడానికి మాత్రమే ఎస్ఐఆర్ వేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. కానీ ఎందుకని వెస్ట్ బెంగాల్లోనే సర్వే జరగంగానే చాలా గొడవలు ఎందుకు జరిగాయి అంటే సుమారుగా 83 lakhs ఆఫ్ ఓటర్స్ ని రిమూవ్ చేశారు. అందుకే వీళ్ళంతా కలిసి గవర్నమెంట్ ఆఫీసెస్ పైన, ఎస్ఐఆర్ సర్వే నిర్వహిస్తున్న పైన దాడి చేశారు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే 7 జ్యుడిషియరీ అధికారులను బంధించారు. అండ్ వీళ్ళు డిమాండ్ పెట్టారు ఏమిటంటే మా ఓటర్ పేర్లను ఓటర్ లిస్ట్ లో యాడ్ చేయమని డిమాండ్ పెట్టారు. ఇది చూసిన సుప్రీం కోర్ట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పైన మండిపడింది. దీంతో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ ను నింపింది. సుమారుగా 9 గంటల వరకు వీరిని విడిచిపెట్టలేదు. దీంతో 18 మందిని అరెస్ట్ చేశారు. దీన్ని మాల్డా కేసుగా చెప్తారు. దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే ఎస్ఐఆర్ ప్రక్రియను ఖచ్చితంగా జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళను దీని ద్వారా పట్టుకొని వారి దేశానికి పంపించగలుగుతారు. కాబట్టి ఎస్ఐఆర్ ద్వారా మన డెమోక్రసీని కాపాడినట్టు అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.